నచ్చిన వారికి ఏ గనులనైనా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టే కేంద్రం రాష్ట్రంలోని బొగ్గు గనులకు ఎందుకు టెండర్లు పిలుస్తోందో చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల వద్ద పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంస్థకి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. తాడిచర్ల బొగ్గు గనిని కార్మికులు 1995లో సాధించుకుంటే భాజపా ప్రభుత్వం తాత్సారం చేసి ఇప్పుడు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో ఇంకా కొన్ని గనులకు ఎలాంటి అడ్డంకులు లేవని వాటిని సింగరేణికి కేటాయించాలని వద్దిరాజు సూచించారు. ఇప్పటి వరకు కోయగూడెం కానీ సత్తుపల్లి శ్రావణపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎందుకు నామినేషన్ పద్ధతిగా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు? మీరు గుజరాత్లో లిగ్నైట్ మైనింగ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి కావాల్సిన నామినేషన్ పద్ధతిలో ఇచ్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణికి ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డ గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు సాధించలేనప్పుడు ఇంకెప్పుడు మనకు తెలంగాణకు న్యాయం జరుగుతుందో చెప్పాలి.